హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రా బఫెలో. డేట్ వచ్చేసి ఈరోజు 29 అక్టోబరు. సో ఇక్కడ మొత్తం మనం 40 నుంచి 50 గేదెలు కొంటా ఉన్నాము. రైతులు వచ్చేసి మనకి విజయవాడకి ఎక్కువ మంది వచ్చారు. హర్యానాకి విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వనపర్తి నుంచి, అట్లనే ఏలూరు నుంచి వచ్చారు. సో మొత్తం మీద ఏ రైతుకు కొన్నా సరే ఇక్కడ మనం ప్రతిరోజు, ఇది మీరు చూసేది మనం ప్రతిరోజు గేదెలు కొనే అడ్డా అండి. క్వాలిటీలు అయితే సూపర్ క్వాలిటీలు వస్తున్నాయి. ఏ రైతుకైనా సరే 1,10,000 పైన కొంటున్నాము, 1,30,000కి అరౌండ్ కొంటున్నాం. అంటే కొన్ని 1,20,000, కొన్ని 1,30,000 మినిమం ఈ రేట్లలోనే కొనాల్సి వస్తుంది. కానీ నిజంగా మంచి క్వాలిటీ కావాలంటే మాత్రం 1,30,000 పట్టుకోవాల్సిందే చేతిలో. సో మనకు ఆల్మోస్ట్ ఈ గేదె చూడండి, ఒక గేదె యొక్క రేట్ ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే దాని రింగుని బట్టి డిసైడ్ కాదు. క్వాలిటీ అంటే కింద 4 రొమ్ములు, అంటే ఈ గేదె ఎట్లుండాలంటే 4 రొమ్ములు స్పేస్ ఉండి మంచిగా ఒక 3 ఇంచుల పొడవు ఉండి చేతిలో పట్టుకునేంత ఉండాలి. సో అట్లాంటి ఖచ్చితంగా సన్నం రొమ్ములు ఉన్న గేదెలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అవి పాలు పిండడం కష్టమే, తొందరగా అయిపోదు పాలు పితకడం. రొమ్ములు పెద్దగా ఉండాలి, ఖచ్చితంగా 3-3.5 ఇంచుల రొమ్ము ఉండాలి, మంచి సైజు ఉండాలి. సో అట్లాంటి ఆటోమేటిక్గా మనకి ఎక్కువ పాలు ఇస్తాయి. మీరు వీడియోలో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే గేదెలు ఎవైనా సరే ఎక్సలెంట్ క్వాలిటీతో వస్తూ ఉన్నాయి. ఇది ఒక 14 నుంచి 15 లీటర్ల కెపాసిటీ రోజుకి, ఇది ఒక 14 లీటర్లది, ఇది ఒక ఈజీగా 12 లీటర్లది. సో మనకి ఒకవేళ రేట్లు పెడితే అంటే డిసెంబరు, జనవరిలో ఇట్లా రేట్లు పెట్టినా కానీ ఇప్పుడు వచ్చే క్వాలిటీ రావు. ఇప్పుడు వచ్చేటి ఏంటంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్సలెంట్ క్వాలిటీలు వస్తాయి. మీకు రైతులందరినీ చూపిస్తా, దయచేసి వీడియో మొత్తం చూడండి. ఈ గేదె మనం కొన్నామండి, మీకు వీడియోలో చూసిన గేదె మనం కొన్నాం. ప్రతి గేదె కూడా ఈని 1 రోజు 2 రోజులే. మీరు బొడ్డు చూడండి. హర్యానాలో ఎక్కడ కూడా బకెట్లో పాలు చూసి రేటు పెట్టారు గేదెకు. ఫస్ట్ గేదె లక్షణాలు ఏంది, గేదె హైట్ ఎంత ఉంది, గేదె చర్మం ఎట్లుంది, దాని రింగ్ ఎట్లుంది, దాని రొమ్ము కట్ట ఎట్లుంది, ఇది అవుట్లైన్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఇవన్నీ లేకుండా పిచ్చి పిచ్చిగా ఉండి ఎన్ని పాలు ఇచ్చినా దానికి రేట్ ఉండదు. కొద్దిగా రొమ్ములు సన్నం ఉన్నా సరే, లూజ్ అడర్ ఉన్నా సరే, హైట్ తక్కువ ఉన్నా సరే, పాలు ఫుల్ ఇచ్చినా సరే రేట్ ఉండదు. ఇగో మీరు చూడొచ్చు రైతుల్ని, మన ఆంధ్రాకి వెళ్ళి, ఏలూరుకి వెళ్ళి, అట్లనే హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు రైతులు. సో మొత్తం మీద ఇంకా కొన్ని గేదెలు ఉన్నాయి. ఇగో వీళ్ళే అండి రైతులందరూ, మొత్తం చాలామంది వచ్చారు. సో ఇంకా కొన్ని గేదెలే ఉన్నాయి. మోస్ట్లీ ఒక 15-16 గేదెలు కొంటే అయిపోతుంది. ఇది కాకుండా మనకి నెల్లూరు నుంచి వచ్చారు కదా అన్నయ్య వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో వాళ్ళకి స్టార్ట్ చేస్తాము. సో హర్యానాలో ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఈ మంత్లో వచ్చే గేదెలకి, జనవరిలో వచ్చే గేదెలకి చాలా తేడా ఉంటుంది. దయచేసి వీడియో లైక్ చేయండి. మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తా. ఒక లోడ్ మనకు విజయవాడ వెళ్ళిపోయింది, లోడింగ్ వీడియో కూడా పెడతా. థ్యాంక్ యూ.